ఈ 35 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మ, నాన్న, ఊరు గుర్తురాలేదా మీకు? అన్నీ కలిపి ఉంటాయి. అమ్మ నాన్న వ్యతిరేకించలేదు, ఉద్యమంలో పోవడానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. ఒక మంచి పని చేస్తున్నాడని చెప్పనేటువంటి సంతృప్తి వాళ్ళలో ఉంటుందనే విశ్వాసంతో. కానీ మీరు ముందుకు వెళ్ళారు, మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు. కానీ మీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీకోసం మీ అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరూ కూడా పోలీసులు వేధింపులు మీరు అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. అవును. ఇంతమంది జవాబు చెప్పిన తర్వాత కూడా మీ ప్రశ్నను మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా వాళ్ళు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు నేను అడగదు అది కాదు. మీరు వెళ్ళారు, అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు. నేను వెళ్ళడం కారణంగా మా అమ్మ నాన్న కాదు 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 అంటూ నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్ళారు, అజ్ఞాతంలో ఉన్నారు, మీరు చేసిన కొన్ని సంఘటనల వల్ల పోలీసులు మీ అమ్మగారు, మీ నాన్నగారికి వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువనే కదా, అప్పుడు గుర్తు రాలేదా? ఉంటాయి కొన్ని. ఒక ఏ పని చేయాలన్నా కానీ మనం కష్టపడాల్సి ఉంటుంది, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అట్లాంటివి చేయకుండా దేన్ని కూడా మనం సాధించలేం. దాంట్లో భాగంగానే కొంత నష్టం, కొంత సాధించాలని పెద్దదాన్ని సాధించాలని చెప్పంటే కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, త్యాగాలు అవసరమే ఎప్పటికైనా. ఇప్పుడు కూడా వరంగల్లో పుట్టారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్టున్నారు. మీరు ఇంటర్మీడియట్ ఉద్యమంలోకి వెళ్ళారు. కానీ మీరు చేసిన యాక్షన్లు ఎప్పుడో చాలా ముందు సంవత్సరాలు చేయాల్సిన అంత టెక్నాలజీ, అంత ఐడియా ఎక్కడి నుంచి వచ్చేదండి మీకు? అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మీరు టైం ఉన్నప్పుడు అడిగితే మాట్లాడుకోవచ్చు. ఓకే, 30 సంవత్సరాల పార్టీలో ఉన్నారు. తర్వాత ఎందుకు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి పిలుపుల మేరక, లేదా అనారోగ్య సమస్యల, ఇంకా వేరే కారణాలు అనిపిస్తుంది? లేదు, నాకు అనారోగ్య సమస్యలు ఏం లేదు, నేను హెల్తీగా ఉన్నా. ఉద్యమం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈరోజు సమాజంలో జరిగినటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఉద్యమం సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఫలితంగా మేము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మా కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడికి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి జవాబు అదే. నిజంగానే మేము సమస్యను ఎదుర్కొన్నాం, నిజాయితీతోటి, నిబద్ధతతోటి చివరిదాకా పనిచేస్తూ కొన్ని పార్టీ కమిటీలకు ఉన్నటువంటి పరిమితుల కారణంగా మేము సకాలంలో కొన్ని నిర్ణయాలు, మా ఉన్నత కమిటీలు సకాలంలోనే సరైన నిర్ణయాలు తీసుకొని ఫలితంగా ఇట్లాంటి స్థితిని ఎదుర్కొంటే పార్టీకి ప్రజలకు దూరం అవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు. ఎట్లా పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి? పార్టీకి ప్రజలకు దూరం పెరగడం అని చెప్పంటే జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ ప్రజలలోకి వెళ్లే విధంగా మేము ఎట్లాంటి మా పార్టీ సంస్థాగతపరమైనటువంటి ఎత్తుగడల పరమైనటువంటి మార్పులు ఏదైతే చేసుకోవాల్సి ఉండేనో అవి చేసుకోలేనటువంటి ఫలితంగా ప్రజలు పార్టీని ఇప్పటికీ అభిమానిస్తున్నారు. మేము ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ప్రజలు మరింత అభిమానిస్తున్నారు. అయితే జరిగిన మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజలలో పార్టీ ఉండాల్సి ఉండే, పార్టీ పనిచేయాల్సి ఉండే.